నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నానుడికి సరైన ఉదాహరణ తిరుమల పుణ్యక్షేత్రం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని వెళ్తుంటారు. నిత్యం గోవిందనామ స్మరణతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వచ్చి ఏడుకొండల వాడిని దర్శించుకుంటారు. సాధారణ భక్తులతో పాటు ప్రత్యేక అతిథులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమల వెంకటేశ్వరి దర్శనం చేసుకునే వారిలో లక్షలాది మంది కొండ మీదకు మెట్ల మార్గంలో వెళ్తుంటారు. ఇలా నడకదారిలో వచ్చే వారి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది టీటీడీ. ఈ క్రమంలోనే నడకదారిలో వెళ్లే భక్తుల భద్రతపై తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు కొండ ప్రాంతాల్లోని అడవి జంతువుల భయం ఏమాత్రం లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజనీరింగ్, భద్రతా విభాగాలతో భద్రతాపరమైన అంశాలపై చర్చించిన టీటీడీ ఈవో జె శ్యామలారావు కాలినడక భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. కొండ ప్రాంతాల్లోని చిరుతలు, ఇతర జంతువుల సంచారానికి సమాచారం తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాల సంఖ్య పెంచాలని అధికారులతో చెప్పారు. ఇప్పుడున్న ట్రాప్ కెమెరాలకు మరిన్ని కెమెరాలు జోడించి అలిపిరి నడక మార్గంలో భద్రతా కట్టదిట్టం చేయాలని తెలిపారు. అదేవిధంగా క్రూర జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కి తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో అధికారులను ఆదేశించారు. దీని ద్వారా భక్తులకు అలర్ట్ చేసేందుకు అవకాశం ఉంటుందని, జంతువుల నుంచి భక్తులకు రక్షణ కల్పించవచ్చని టీటీడీ భావిస్తుంది. కాగా అలిపిరి నడక మార్గంలో ఏ సమయాల్లో చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుందో ఈవోకి వివరించారు అటవీ శాఖ అధికారులు. అదేవిధంగా కాలినడక మార్గాల్లో వెళ్లే భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా ఆ సమయాల్లో మార్పులు చేయాలని ఈవోని కోరారు అధికారులు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం న్యూస్18 తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.